తిరుమల కొండపైన మరొక అపచారం జరిగింది. మాడవీధుల్లో ఒక తాగుబోతు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో స్థానికులతో యువకుడు వాగ్వాదం దిగాడు. మద్యం తాగుతా, అవసరమైతే ఇక్కడే మద్యం అమ్ముతా అంటూ కూడా మాట్లాడుకొచ్చాడు. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అటు విజిలెన్స్ అధికారుల ముందు కూడా ఈ యువకుడు రెచ్చిపోయాడు. కొండపై భద్రతా వైఫల్యంపై అక్కడ భక్తులు మండిపడుతున్నారు. యువకుడు మద్యం తాగి ఎలా వచ్చాడో దానిపైన పోలీసు ఆరా తీస్తున్నారు. బేసిక్గా తిరుమల కొండపై ఆ మాడవీధుల్లో తిరిగే వారందరూ కూడా ముందుగా తనిఖీ చేసి పంపిస్తూ ఉంటారు. అటువంటిది ఒక మద్యం సేవించినటువంటి వ్యక్తి నియంత్రణ కోల్పోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడంటే ఎంత పెద్ద మొత్తంలో ఆయన మద్యం సేవించి ఉంటాడు. అటువంటి వ్యక్తిని ఎలా పైకి అనుమతించారని ఒక అనుమానం వ్యక్తమవుతోంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఇప్పుడు ఏమి చెప్పు కాదు నేను లోకల్ మీకు ముందంతా కావాలా ఏ పోలీసు చెప్తా మీకు నేను నమ్ముతా. నేను లోకల్ కొడుకుని ఇప్పుడు ఏం చేద్దాం? ఏమి కావాలో చెప్పు. ఇప్పుడు ఏమి చెప్పు. అంతే కదా. మీకు ముందంతా కావాలా ఏ పోలీసు రైట్. తిరుపతి కొండ పైన మాడవీధుల్లో ఒక తాగుబోతు వీరంగా సృష్టించాడు. ఏకంగా ఇక్కడే మద్యం తాగుతా, అవసరమైతే అమ్ముతా కూడా మీకేంటి అంటూ కూస్తాడా. స్థానికులతో గొడవ పడ్డాడు. అదే సమయంలో పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసుల పైన కూడా రెచ్చిపోయాడు ఆ యువకుడు. దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సురేష్ అందిస్తారు. సురేష్, బేసిక్గా కొండపైకి ఎక్కేవారిని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు, అన్ని తనిఖీలు చేసి పంపిస్తూ ఉంటారు. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఆ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే మనం చూస్తున్నాం మందుబాబు వీరను ఏదో తిరుమల మాడవీధుల్లో ప్రధాన మాడవీధుల్లో ఈ యొక్క మందుబాబు హత్యలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇతను కొండ మీదే తాగాడా లేకపోతే కింద ఏదైతే తిరుపతిలో తాగేసి వెళ్ళాడా అనేది ఒక ప్రశ్న మారింది. అయితే కింది నుంచి వెళ్ళుంటే ఏదైతే అలిపిరి వద్ద ఉన్నటువంటి చెక్ పాయింట్ వద్ద ఎందుకు గుర్తించలేదు, ఎందుకు అలౌ చేశారన్నది మాత్రం ఒక తీవ్ర విమర్శలకు దారితీస్తుందని చెప్పాలి. అయితే ఏదైతే అతను నేను లోకల్ అవసరమైతే మందు కూడా అమ్ముతానంటూ కూడా అతను చేసిన వ్యాఖ్యల పట్ల కూడా భక్తులంతా కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏది పవిత్ర పుణ్యక్షేత్రంలో పటిష్టమైనటువంటి భద్రత ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఎలా అనుమతించారో అసలు ఇంత జరుగుతుంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తుందంటూ కూడా పలువురు భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇతను కింది నుంచి వెళ్ళాడా, పైన తాగాడా, పైకి వెళ్ళుంటే ఎలాంటి మద్యం ఎందుకు అలో చేశారు, అసలు క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి ఏదైతే చెక్ పాయింట్ ఉందో అక్కడ ఎందుకు ఇటువంటి అలసత్వం వహిస్తున్నారన్నది మాత్రం తీవ్ర విమర్శలకు దారితీస్తుందని చెప్పాలి. అయితే ఏదైతే ఆ యొక్క మందుబాబు నీచంగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆడ చూసినటువంటి భక్తులంతా కూడా ఆవేదన చెందినటువంటి పరిస్థితి. ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రంలో మాడవీధుల్లో స్వామివారి తిరుగులాడేటువంటి మాడవీధులు ఇటువంటి మందుబాబులకి ఏకంగా తిరుమలలోకి ఈ విధంగా ప్రవేశిస్తుంటే ఈ సెక్యూరిటీ ఏం చేస్తుందంటూ కూడా పలువురు భక్తులంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ చేరుకున్నటువంటి విజిలెన్స్ పోలీసు వారు కూడా అతన్ని స్టేషన్ తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా నెలకొంది. అయితే ఇతను మద్యం ఎలా తీసుకెళ్లాడు, కింది నుంచి తీసుకెళ్లాడా లేకపోతే పైకి ఇతనికి ఎవరైనా సప్లై చేశారన్న కోణంలో మాత్రం పోలీసులు దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి మనం. రైట్ సురేష్, ఇంతగా వ్యక్తి డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఎవరా యువకుడు, ఎక్కడి నుంచి వచ్చాడు? పూర్తిగా ఇప్పుడు అతను విజిలెన్స్ ఆధ్వర్యంలో ఉన్నాడు. అతను విచారిస్తున్నటువంటి పరిస్థితి. అతను ఏది కూడా సరైనటువంటి సమాధానాలు చెప్పేటువంటి సిచ్యువేషన్ లో అతను లేడు. ఫుల్గా మద్యం సేవించున్నాడు. ఏదైతే ఉదయాన్నే ఈ విధంగా మద్యం సేవించాడు అంటే అతనికి కింది నుంచి తీసుకెళ్లాడు. అదే లోకల్ గా ఎవరన్నా అతనికి మందు ఇక్కడ తిరుపతి నుంచి చేరవేశారన్న కోణంలో అయితే విచారణ చేస్తున్నారు. అతను ఏది కూడా చెప్పేటువంటి మతి స్థిమితంలో అతను లేడు. విపరీతంగా తాగున్నటువంటి వ్యక్తి ఏది కూడా పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు ఒకటి కూడా సరైనటువంటి స్పందన ఏదైతే మాట్లాడేటువంటి పరిస్థితులు అతను లేడు. అయితే పూర్తిగా దీని యొక్క అతని యొక్క
తీరు పట్ల మాత్రం పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే అతను మందు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు, ఎక్కడ తాగాడన్న దీనికి మాత్రం దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి. అంటే ఈ నిర్లక్ష్యం చాలా క్లియర్ గా అటు టీటీడీ సంబంధించిన పోలీస్ అధికారులు, చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా కనబడుతోంది. అంత ఈజీగా మద్యం సేవించిన వ్యక్తిని పైకి ఎలా అనుమతించారు? అంటే ఆ నిర్లక్ష్యం పైన టీటీడీ బోర్డు కానివ్వండి, అక్కడ పోలీస్ అధికారులను చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదైతే అతను పైన తాగినా, కింది నుంచి తాగేసి పైకి వెళ్ళినా ఏదైనా అలిపిరి చెక్ పాయింట్ దాటాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మందు తాగేసి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు అన్నది మాత్రం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఏదైతే క్షుణ్ణంగా పరిశీలించేటువంటి చెక్ పాయింట్ వద్ద ఎలా ఇతను దాటుకుంటూ వెళ్ళాడు, లేదంటే మందు ఎలా సప్లై చేశారు అన్న కోణంలో మాత్రం అది ఖచ్చితంగా చర్యలు అయితే టీటీడీ దీని మీద చేపట్టే ఆస్కారం అయితే ఉంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పరంగా మాత్రం ఏదైతే చెక్ పాయింట్ వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీకి ఖచ్చితంగా ఈ యొక్క జరిగినటువంటి సంఘటన మీద ఒక దర్యాప్తు చేసి ఆడ ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వారి పట్ల కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా టీటీడీ యోచిస్తుందనే చెప్పాలి. రైట్ సురేష్. సో తిరుపతి మాడవీధుల్లో కొండపైన ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు, మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు, స్థానికులతో వాగ్వాదాన్ని దిగాడు. ఇది డెఫినెట్ గా ఒక అపచారంగా భావిస్తున్నారు భక్తులు కూడా. ఏకంగా ఆ వ్యక్తి మాట్లాడుతూ నేను ఇక్కడ కేవలం మద్యం తాగే అవసరమైతే మద్యం అమ్ముతానంటూ కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. సో స్థానికులతో వాగ్వాదం దిగడమే కాకుండా పోలీసు అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసుల పైన కూడా తన వీరంగాన్ని సృష్టించాడు, పోలీసుల పైన కూడా వాగ్వాదాన్ని దిగాడు. మొత్తం మీద పోలీసు అదుపులో తీసుకున్నారు ఆ వ్యక్తిని. మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనేది కొంత ఆసక్తి రేపుతోంది. క్షుణ్ణంగా ఆ కొండపైకి మాడవీధుల్లోకి వెళ్ళేట సమయంలో చెక్ పోస్టులు ఉంటూ ఉంటాయి, అన్ని పరిశీలించిన తర్వాతనే అనుమతిస్తూ ఉంటారు. మరి ఆ వ్యక్తి ఎక్కడ మద్యం సేవించాడంటే అటువంటి విధంగా ఎక్కడికి వెళ్ళాడు, ఇదంతా కూడా అధికార నిర్లక్ష్యం కూడా కనబడుతోంది. కాబట్టి అటు బోర్డు కానివ్వండి, అట్ ది సేమ్ టైం పోలీసులు కూడా ఆ నిర్లక్ష్యానికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.